హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఇంక ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే చూపించేస్తున్నాను. నిన్న నైట్ చేసిన కర్రీ అనమాట. ఇంకా మార్నింగ్ బాక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అందుకని నైట్ కర్రీ అయితే చేసేస్తున్నాను. తెల్లారితే బాగా టేస్టీగా ఉంటది అందుకని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మండే అనమాట. ఈరోజు మార్నింగ్ అంతా నేనేం షూట్ చేయలేదు, ఎందుకంటే ఆ, ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకని నేనైతే ఏం షూట్ చేయలేకపోయాను. ఇంకా మార్నింగ్ కుట్టినైతే రెడీ చేపించేసి ఇంకా స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ చూపిస్తాను ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి. అంతా ఎలా ఉందో మొత్తం ఫుల్ నిండిపోయిందనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే వేసుకొని అయితే తినేసాం ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకుందాము అన్నట్టుగా పాలైతే తీసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. టీ తాగేసి క్లీన్ చేద్దాంలే అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే నిన్న వేసి ఉన్నాయి. ఇంకా అవైతే అన్నీ తీసి పెట్టున్నాను. ఇంక ఇవైతే మొత్తం మడత పెట్టి సర్దేసేయాలన్నమాట. చూడండి, అంతా ఫుల్ క్లమ్జీగా ఉంది. ఏ పని అవ్వలేదు ఈరోజు అయితే. ఇంక ఇక్కడేమో ఇదంతా సోఫా క్లీన్ చేసేసి మొత్తం నీట్గా అయితే వేసేయాలి. ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకుందాం అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చారంటే మన వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది, తొందరగా మనకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అంతే, ఇంకేం లేదు. ఇంకా ఒక 50 మెంబర్సే ఉన్నారు కదా, ఆ 50 కూడా తొందరగా రీచ్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏంటో చాలా లేటుగా అవుతుంది. తొందరగా అవుతుందేమో అనుకున్నాను, కానీ అంత ఈజీ కాదు అనిపిస్తుంది. 50కి లాస్ట్ మినిట్కి వచ్చేసరికి చాలా ఎక్కువైపోతుంది అనమాట. చాలా టైం టేకింగ్ అయిపోతుంది సబ్స్క్రైబర్స్ రావడానికి. ఇంకా మీకు నచ్చిన వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను నేను. మీకు ఏమేమి వీడియోస్ కావాలి ఏంటి అన్నదైతే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఏం కావాలో అలాగైతే ప్లాన్ చేసుకొని అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ఇదొక్కటే నేను అడిగేది మిమ్మల్ని, ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసి మీరైతే వీడియోని అయితే కంటిన్యూ చేయండి అనమాట. ఇంకంతే, ఇంకంతకు మించి నేను ఇంకేం లేదు అడగటానికి కూడా. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసేయాలి మొత్తం అయితే. ఇంకా క్లీన్ చేసి మొత్తం నీట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు చాలా పని ఉంది. బెడ్షీట్స్ ఏమీ ఫోల్డ్ చేయలేదు. బెడ్షీట్స్ ఇప్పుడంతా ఫోల్డ్ చేసి అంతా చెయ్యాలి. ఇంకే ఇది ఉంది. పని చేసుకుంటా ఉంటే మనకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ దాకా వర్కే సరిపోతుంది. మార్నింగ్ నుంచి ఇంకంతే, ఆడవాళ్ళు అన్నాక ఇంకంతే కదా. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత స్టార్ట్ చేసామంటే నాన్ స్టాప్ వర్క్స్, కూర్చోడానికి కూడా టైం ఉండదు మనకి. నాన్ స్టాప్ చేస్తూనే ఉంటాయి. ఎంత చేసినా వర్క్ వస్తూనే ఉంటుంది. అది మాత్రం అయిపోయే పనే కాదు, అందరికీ తెలిసిందే. అది అనమాట. ఓకే, చూస్తూ ఉండండి. లైక్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, కంటిన్యూ చేయండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే చేశాను నైట్. ఇంకా అదైతే ఉంది. ఈరోజు ఈ పూటకి సరిపోతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ ఏమైనా చెయ్యాలి చూసుకొని. నా గ్యాస్ పై చూసారా ఎంత గలీజయ్యగా ఉందో. నిన్న క్లీన్ చేయలేదు, అందుకని ఇలా ఉందన్నమాట. మనం ఒక్క పూట క్లీన్ చేయకపోయినా కానీ పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఇంక పప్పాయ అయితే తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో. నిన్న హాఫ్ కట్ చేసి తిన్నాము, ఇంకా హాఫ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి బయట పెట్టాను. తర్వాత అయితే తినచ్చు అన్నట్టుగా. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేసుకుందాము. కంటిన్యూ చేయండి. చూడండి ఎంత, ఒక్క పూట బాగలేదనో లేకపోతే ఏదన్నా వర్క్ ఎక్స్ట్రా ఉందని వేరే చేసుకుంటా ఆగిపోయామంటే చాలు. ఇంకా మన పాత వర్క్స్ అన్నీ ఇది ఇట్లా ఉంటాయి అన్నమాట. చేయాల్సిన వర్క్స్ ఆగిపోయాయి అంటే పరిస్థితి ఇలా ఉంటుంది. చూడండి, పాలు పొంగాయి, తుడవలేదు.
ఇది ఇట్లా ఆగిపోయింది. ఇది పాలు పొంగే కదా, అందుకని ఇది తీసేసి వాష్ చేసేసాను, అయిపోయింది. ఇది వాష్ చేసింది ఇంక ఇక్కడ క్లీన్ చేయలేదు కదా, అందుకని అయితే నేను ఇంకా అది సెట్ చేయలేదు, పెట్టాలన్నమాట. ఇంకా అది చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇదేంటి అందరి ఇళ్ళల్లో ఉండేదే కదా కథలు, ఇంక నాలో స్పెషల్గా ఏముంటుంది కానీ ఇంకా ఇదనమాట. కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈ మధ్య ఏమవుతుందంటే పాలు ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఈరోజు ఉంటుంది అనమాట. నిన్న తెచ్చుకున్న పాల ప్యాకెట్ నిన్న తెచ్చుకుంటాను, ఈరోజు ఎక్స్పైరీ ఉంటుంది అనమాట డేటు. సో ఇంకా అందుకని ఈరోజు కూడా ఉంటుంది కదా అన్నట్టుగా నేనేం చేస్తానంటే ఈవినింగ్ టైంలో కదా నేను టీ పెట్టుకునేది, ఇంకా అందుకని పెట్టుకుందామని పెట్టుకుంటానా. అంత కష్టపడి పెట్టుకున్న తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే మొత్తం ఇరిగిపోతుంది. ఎందుకు ఇరిగిపోతున్నాయో పాలైతే అర్థమే కావట్లేదు నాకు. ఇంకా అందుకని ఇంకా ఏ రోజు తెచ్చుకుంటాను ఆ రోజు అయితే ఓకే, ఇంకా ఆ రోజు బాగుంటుంది కాబట్టి ఆ రోజు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే పెట్టుకోవాలంటే నేను మాత్రం పాలు కాచి చూసి ఇంకా బాగున్నాయి అంటేనే పెడుతున్నాను, లేకపోతే పెట్టట్లేదు అనమాట. ఎందుకు ఇరిగిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. డేట్ మాత్రం ఈరోజు కూడా ఉంది, ఈ రోజుకి కూడా ఎక్స్పైరీ అవ్వదనమాట. బాగుంటాయి, ఒక్కోసారి బాగానే ఉంటాయి, ఒక్కోసారి ఇలా అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఈ మధ్య 3-4 డేస్ నుంచి, 3-4 కాదు 1 వీక్ నుంచి అనుకుంటా, 1 వీక్ నుంచి అవుతూ ఉంటున్నాయి. ఈ మధ్య ఊరికే ఇరిగిపోతూనే ఉంటున్నాయి ఎందుకో కానీ పాలు. దీనికి ఏమన్నా చెప్తారా అని మీకైతే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు ఇరిగిపోతున్నాయో అర్థం కావట్లేదు. డేట్ మాత్రం ఉంటుంది, ఇంతకుముందు బాగానే ఉన్నాయి, ఈ మధ్యనే 1 వీక్ నుంచే అలా అవుతూ ఉంది, అర్థమే కావట్లేదు. ఇంక ఇప్పుడైతే పాలు కొంచెం కాగాక ఇప్పుడు అవి చూసి అప్పుడైతే నేను టీ పెట్టుకుంటున్నాను. లేకపోతే టీ పౌడర్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనం వేసేది ఒక 3 స్పూన్స్, ఆ 3 స్పూన్స్ అంతా వేస్ట్ అయిపోతూ ఉందన్నమాట. వేస్ట్ అంటే ఏం లేదులేండి, ఇంకా అంతే కదా, ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు. అదేదో జస్ట్ ఇప్పుడే చూసేసుకొని పెట్టుకుంటే మనకి ఏది ఉండదు. మన ఆశ పెట్టుకొని లాస్ట్ దాకా చూసి లాస్ట్లో లేదు అనుకుంటే అప్పుడు కోపం వచ్చేస్తుంది అనమాట. బాగా కోపం అన్నీ వచ్చేస్తాయి. ఎంత కష్టపడి టీ పెట్టుకొని తాగుదాం అన్న టయానికి టీ చేతిలో ఉండకపోతే ఎట్లా ఉంటుంది, టీ తాగే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అదంతా నార్మల్గా చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇది ఏంటో సౌండ్ వస్తూ ఉంది మళ్ళీ, ఇవి బాగున్నాయో లేదో. బాగానే ఉన్నట్టు. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నా. చూడండి, 2.5 వేసా. ఒక్క మనిషికి 2.5 ఎవరైనా వేసుకుంటారా? వేసుకున్నట్టయితే మీరు కామెంట్ చేయండి నాకు, ఎన్ని స్పూన్స్ వేసుకుంటారు. 1 స్పూన్ వేసుకుంటారు, కొంతమంది ముప్పావు వేసుకుంటారు, అంతేకాని నాలాగా 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకోరు. నేను మాత్రం అదే, ఇంకా ఈ పౌడర్ గురించి చెప్పాను కదా, ప్రతిరోజు చెప్తున్నా, మీకు బోర్ కొడుతుంది, అందుకని అయితే నేను ఇంకా అన్ని స్పూన్స్ వేసుకోవాల్సి వస్తుంది. కలర్ లేదు, ఏం లేదు. ఇంకేదైతే మంచిగా కాగనిద్దాము. ఇందులో అయితే అల్లం వేసుకొని మంచి ఘాటుగా అయితే తాగేస్తానమాట నేను. ఇంకా అల్లం అయితే కనిపిస్తుంది, ఇంకా అల్లం అయితే దంచేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే వేసేసుకున్నాను. ఇది లాస్ట్లో వేసుకుంటేనే సేఫ్ అనమాట, లేకపోతే మనకి టీ అంతా ఇరిగిపోయినట్టు అయిపోతాయి. ఇంకా టీ చూసారా ఎలా వచ్చిందో. మనం స్టార్టింగ్ చేసుకున్నామంటే ఇరిగిపోయినట్టుగా బాగోవు అనమాట, తాగలేము మనం. ఇంకెప్పుడైతే తాగేద్దాం, మన టీ రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇలా ఉంటే తాగబుద్ధి అవుతుంది. నొరగలు ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఇలా నొరగలు పోయాయంటే మళ్ళీ తిరగొట్టుకుంటూనే ఉంటాను అనమాట. ఆల్రెడీ తిరగొట్టాను, చూపిస్తాను. అంతే, ఒక గ్లాస్ పెట్టేసుకొని అలా తిరగొట్టేసుకొని తాగుతాను అనమాట నేను. నాలాగా మీరు ఎంతమంది ఇలా ఫాలో అవుతారో చెప్పేసేయండి నాకు.
ఇంక ఇప్పుడైతే టీ ఎంజాయ్ చేద్దాం. ఇలా టైం దొరికినప్పుడు మనకి ఇలా ఇలా చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఏం చేద్దాం ఏంటి అన్నదైతే ఇలా ఆలోచిస్తూ ఉంటాను నేను. నాలాగా ఉంటారు ఇలా చేసేవాళ్ళు కూడా. ఇంక ఇప్పుడైతే ఒక లాంగ్ వీడియో అన్నా ఎడిట్ చేసి పెట్టాలనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది, 2 డేస్ 3 డేస్ అయిపోయింది అనుకుంటా లాంగ్ వీడియో చేసి. ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెట్టాను నేను. ఫోన్ స్టోరేజ్ ఏమో ఫుల్ అయిపోయింది, ఫుల్ అయిపోయి ఇంకా అది డౌన్లోడ్ అవ్వట్లేదు ఏ వీడియో తీసినా కానీ. ఇంకా అందుకని నేను అన్ని ల్యాప్టాప్లోకి అయితే వేసేసాను. ఇంకా అవన్నీ పైన అయితే మేఘ కట్టేసి నేనైతే మళ్ళీ ఒకసారి తిరగొట్టుకొచ్చుకుంటాను. మళ్ళీ తిరగొట్టుకొచ్చుకున్నాను. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇవేమో చల్లగా అయిపోయి మేగడ కట్టేస్తూ ఉంటాయి. అలా తాగాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడుతూ ఏదన్నా వీడియో చేద్దాము, ఇలా ఏదో పని చేసుకుంటూ మాట్లాడదామంటే ఏమో ఒక్కోసారి ఓకేలే అది చూపిస్తూనే చేసేద్దాం అనిపిస్తుంది, డైరెక్ట్ మాట్లాడదామే అని ఒక్కోసారి అనిపిస్తుంది, మాట్లాడలేదు. ఇంక ఈరోజైతే ఇంకా సరేలే స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా అయితే మాట్లాడేస్తూ ఉన్నాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 2 మాత్రమే మిమ్మల్ని అడిగేది నేను, ఇంకేం అడగను. ఆ 2 మీరు చేసేసేయండి, నా డ్యూటీ నేను చేసేస్తాను, మీ డ్యూటీ మీరు చేసేసేయండి అనమాట. ఓకేనా? టీ తాగేస్తాను, చల్లగా పోతాయి మళ్ళీ, ఇప్పటికే చల్లగా అయిపోతాను. ఓకే. ఇంక ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఎంత క్లీన్ చేసినా ఈ కిచెన్ రోజు క్లీన్ చేయాలన్నా బోర్ కొట్టేస్తా, విసుకొచ్చేస్తా ఉంది. ఎంత అక్కడ వంట చేయడం, క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోతుంది జీవితం అంతా. ఈ క్లీనింగ్ ఏంటో, వంట చేసుకున్నట్టే చేసుకుంటాం, తింటాము, ఇంకా మళ్ళీ క్లీనింగ్ అంటాను, మళ్ళీ ఈవినింగ్ వంట, మళ్ళీ క్లీనింగ్, ఇదే పని అయిపోతూ ఉందన్నమాట. ఇక్కడైతే అక్కడ గోడ అదంతా వాష్ చేసేసి వాటర్ అట్లా పోసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఎంత క్లీన్గా ఉంటేనే అంత బాగుంటుంది కదా. ఇంకా అక్కడ మనం ఎలా పడితే అలా పెట్టేసాము అంటే మాత్రం ఏవో ఒకటి బొద్దింకలు అవి తిరుగుతా, పురుగులు అవి వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే క్లీనింగ్ అయితే అట్లా చేసేసాను, అయిపోయిందనమాట. ఇంకా హాలు అదంతా అయితే సర్దాలి, ఇంకా అందుకని ఇంకా హ్యాండ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా హాల్ అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఆ రోజు మార్నింగ్ ఏదో బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నట్టున్నాను. ఆ రోజు ఊరు నుంచి వచ్చాను కదా, ఏం లేవు పిండ్లు, అందుకని అయితే నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుంటే ఇంకా తినేసి ఇంకా టైం ఉండదు కదా, మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది. కుట్టినైతే ఇంకా స్కూల్కి రెడీ చేసి తినిపించేసి పంపించేసి వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే చేసుకుంటాను. ఇంకా టిఫిన్లు అవి తినేసి పెట్టేశాను కదా, ఇంకా ఇప్పుడైతే వచ్చిన తర్వాత అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ అయితే మార్నింగ్ వాటర్ తాగింది అవన్నీ అయితే ఇంకా తీసేసి మొత్తం సర్దేస్తున్నాను ఎక్కడవక్కడ. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా కిచెన్ అయితే ఇందాక చూపించేశాను కదా, లైట్ గ్లిమ్స్ అయితే యాడ్ చేశాను. మరి అంతా చూపించకుండా గ్లిమ్స్ అయితే అక్కడక్కడ యాడ్ చేశాను అనమాట. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా హాలు అవన్నీ అయితే తీస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడేమో బట్టలు అయితే ఉన్నాయి కదా, అవి కూడా అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఈ టైంలో వేసానంటేనే అవుతుంది అనమాట తొందరగా. ఇప్పుడు వేసానంటే ఇంకా ఆఫ్టర్నూను ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఎండ అయితే మాకు బాల్కనీలో ఆఫ్టర్నూన్ వస్తుంది. ఇంకా అందుకని మార్నింగే వేసేస్తాను. మార్నింగ్ వేసి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఎండకి ఎండబెట్టేస్తాను అనమాట. ఎండబెట్టడం అంటే ఏం చేపల ఎండబెట్టడానికి కానీ, ఇంకా అవైతే ఆఫ్టర్నూన్కి బయట అయితే వేసేస్తాను. ఒక్కోసారి అయితే అంతే అనమాట, ఏం మాట్లాడతానో ఏంటో కూడా అర్థం కాదు. ఒక చూసుకొని మళ్ళీ నవ్వుకోవాల్సి వస్తుంది నేనే. ఇంకా అది ఇక్కడైతే నేనైతే ఇడ్లీ రవ్వ అయితే నానబెడదామని దోశ ఇడ్లీకి తీసానమాట, మర్చిపోయి తీసేసాననమాట. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత పిండిలో ఏమైతే లేవు, ఇంకా అందుకని ఇంకా దోశ బ్యాటర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాననమాట. ఇంకా అదే ఉంది, నిన్న సగం యూజ్ చేశాను, ఇంకా అదే ఈరోజు కూడా మాకు సరిపోతుందనమాట. ఇంకా అందుకని మర్చిపోయి నేను నానేద్దాము అనుకున్నాను. తర్వాత తీసిన తర్వాత అయితే గుర్తొచ్చింది, ఇంకా ఓకే ఉంది కదా అని చెప్పి అదే ఇక్కడ కూడా నేను చెప్తున్నాను అనమాట. దోశ బ్యాటర్ అయిపోయాయి నిన్ననే, ఇంకా వేద్దాము అనుకున్నాను, మర్చిపోయాను నిన్న. ఇంకైతే ఈరోజు మార్నింగ్ ఏం లేదు, ఇంకా అందుకని అయితే బయట నుంచి బ్యాటర్ అయితే తీసుకొచ్చేసాను. ఇంకా అలా అయితే మేమైతే దోశ వేసుకున్నాం దాంతో.
ఇప్పుడు అయిపోయింది. ఇంకా అది రేపటికి కూడా వస్తదనమాట. ఇంక అందుకనైతే ఇప్పుడు నానబెడదాం అనడానికి తీశాను. తీసేసరికి ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే. ఉంది కదా! ఇంకా రేపటికి కూడా యూజ్ అయితే వచ్చేస్తది. ఇంకా రేపు నానబెట్టేసుకుంటే ఎల్లుండికి వేసేసుకోవచ్చు అని చెప్పి రేపైతే నానబెట్టేస్తాను. రేపు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే పిండైతే పట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే పిండి పట్టేది ఏం లేదు, అయిపోయింది. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసేసాను కదా ఆల్రెడీ. ఇంకా బట్టలున్నాయి. బట్టలైతే ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేది ఒక టాస్క్ అనుకుంటే, పెద్ద టాస్క్ ఏంటంటే సర్దడం. నాకైతే చిరాకేస్తది బట్టలు సర్దాలంటే. ఎంత నీట్‌గా సర్దినా అది చిందరవందర అయితేనే ఉంటాయి. సర్దాలి ఎళ్ళాలంటే ఆ కబోర్డ్ అంతా నిండిపోయి ఉంటది. ఎక్కడ పెట్టాలో అర్థం కాదు బట్టలు. ఇంకా అలా ఉంటది. సర్దడం వచ్చి బట్టలు పడతాయి. అది అది ఎవరికి అంటే ఇష్టం లేదు, చిరాకుగా ఉంటదో నాతో ఎవరు రిలేట్ అయ్యి ఉంటారో వాళ్ళైతే కామెంట్ చేసేసేయండి. నాతో రిలేట్ అయ్యేవాళ్ళు. ఓకే. ఇప్పుడైతే బట్టలైతే ఉన్నాయి. ఇంకా అవైతే సర్దేస్తే కొంచెం టాస్క్ అయిందంటే ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టాలి. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టేస్తే తర్వాత అయితే ఆన్ చేసేస్తాను. ఇంకా కుట్టికి కూడా టైం అవుతుంది. మళ్ళీ కుట్టిని తీసుకురావడానికి అయితే మళ్ళీ వెళ్ళాలి కదా! ఇంక ఇప్పుడు రైస్ నానబెట్టేసి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. ఈ పని అయిపోతే బెడ్షీట్స్ నేను ఇంకా మడత వేయలేదు. మడత వేయాలి అది కూడా. ఇంకా ఇవి తీసి అవి తీసేలోపు మళ్ళీ బట్టలు అయిపోతున్నాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్కి వేసాను. ఇవి ఇవి ఆరేయాలా, ఇవి ఆరితే మళ్ళీ ఈవినింగ్ తీయాలా, సర్దాలా. ఇదే పెద్ద టాస్క్ అయిపోతుంది బట్టలు మరీ అసలు. ఊరికే అట్లా వేస్తున్నాం, తీయడం మానేయడం ఇదే అయిపోతుంది. మార్నింగ్ రొటీన్ అయితే ఇప్పటివరకు ఇలా సాగుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 11 అయ్యింది అనుకుంటా. 11:10 అయ్యింది. ఇప్పటిదాకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాననమాట మార్నింగ్ నుంచి. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం చేయలేదు అండి, బాక్స్ ఏం చేయలేదు కదా! ఇంకా ఫిష్ కర్రీ నైట్ చేశాను కాబట్టి అదే ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి బాక్స్ చేయడం అదేం లేదు కాబట్టి కొంచెం పని తగ్గింది అంతే. ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ అయితే చేసేసాను. ఆల్మోస్ట్ చూసారు కదా మీరు నేను క్లీన్ చేయడం అనేది అయితే. ఇదైతే క్లీన్ అయిపోయింది. కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందంటే ఇంకా ఇది క్లీన్ అయిపోయిందంటే సగం చాలా పని అయిపోయినట్టే మనకి. కిచెన్ క్లీనింగ్ అయ్యిందంటే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే కంటిన్యూ చేద్దాము. ఇంకా చూడండి, ఈ ఆడవాళ్ళకి ఎంత పని చేస్తున్నా తరగదనమాట. ఇంకా ఇప్పుడు 11:10 ఎంత 8:15 అయింది అనుకుంటాను. చూపిస్తాను మీకు. ఇప్పటికి కూడా నా పని అయితే అవ్వలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉందనమాట. అందరికీ ఉండే పనులే, నాకేం కొత్తగా స్పెషల్ ఏం లేదు. కాకపోతే షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇన్ని రోజులైతే నేను ఇలా అయితే షేర్ చేసుకోలేదు కదా! ఇలా డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడతా నేనైతే షేర్ చేసుకోలేదు. ఏదో జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తా అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ టైము ఈరోజైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా షేర్ చేసుకోవడం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్స్‌తో నాకు తెలియజేస్తారనుకుంటున్నాను మీకు ఇలా నచ్చింది అని. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ చేయండి. ఓకేనా? ఒక చిన్న లైక్ ఇచ్చేసేస్తే మన వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. షేర్ అయితే మనకు వ్యూస్ వస్తాయి, ఒక సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అదే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఓకే, చూస్తూ ఉండండి. అయితే నేను చూపించలేదు కదా క్లీన్ చేశాక. చూడండి, నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. రోజు చూపించేది మళ్ళా ఏం చూస్తారులే అంటారా, ఊరికే అందుకే లైట్గా ఊరికే అలా క్లీన్ చేశానని మాత్రమే చూపిస్తున్నాను, అంత ఏం లేదు. ఇంక ఇదైతే తీసి పెట్టాను కదా, ఇంకైతే క్లిప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంక సగం ఉంది, పప్పాయ అయితే తీసి పెట్టాను, అదైతే తినాలి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టబోతున్నాను. ఇంకా ఇది చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే ఇంకా వర్క్ అంతా పని అంతా చేసేసుకున్నాను కదా, నీట్గా అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసాను కదా, ఇంకా అందుకని ఇంకా ఎడిటింగ్ అయితే కూర్చున్నాను ఇక్కడ. నేనైతే చెప్పాను కదా ఈ మధ్య ఫోన్ కాదు ల్యాప్టాపే యూజ్ చేస్తున్నాను ఎడిటింగ్కి అది అని చెప్పి. ఇంక ఇక్కడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఇప్పుడు కూర్చుంటే ఎప్పుడుకో అవుతుంది. ఇంకా అలా చిన్న చిన్నగా అయితే ఎడిటింగ్ అదైతే చేసేసుకుంటా ఉన్నాను ఇక్కడ. చూపిస్తాను ఏం వీడియో చేస్తున్నాను ఏంటి అన్నది. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ, నేను చూపిస్తాను చూడండి మీకు. ఇంకా అక్కడైతే మాట్లాడుతూ ఉన్నాను, ఏంటో అడుగుతున్నాను అనమాట. ఇంకా అక్కడ ఇంకా ఇక్కడ ఎడిటింగ్ ఎంత అంటే నాకు ఫోన్ బాగా అలవాటు అయిపోయింది కదా, ఇంకా ల్యాప్టాప్ ఒక్కసారిగా అనేసరికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది అలవాటు అయిన వాళ్ళకి అది తీసుకోవాలి, అది చేయాలంటే కొంచెం కష్టం. చూసారా నేను ఏ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఇది అప్పుడుది అయితే ఇప్పుడు పెడుతున్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టడం. పాతవన్నీ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. చాలా వీడియోస్ అయితే ఆగిపోయాయి. అప్పుడు గ్యాప్ అయితే బాగా వచ్చేసింది కదా, వీడియోస్ ఎడిటింగ్ అవ్వట్లేదు అని చెప్పి. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయని నేను చెప్తూ ఉన్నాను అనమాట అక్కడ.
అవన్నీ అయితే మొత్తం ఒక్కోటి తీసుకొని అన్నీ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ యాడ్ అయిపోయి ఉంటాయి. అవన్నీ మళ్ళీ నేను కలెక్ట్ చేసుకొని వరుసగా అయితే పెట్టేసి, ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసేసేయాలనమాట. ఇంకా అదే అక్కడ కూర్చొనైతే ఇంకా ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఉంటే ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఇంకా చేస్తూ ఉన్నాననమాట. ఇంక ఇది ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.